సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్లోనే పదవీ విరమణ చేరున్నారు. నేటి మధ్యాహ్నం సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై పెండింగ్లో ఉన్న క్రమశిక్షణ, నేర విచారణలకు ఎలాంటి మినహాయింపులు లేవని, అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆయనకు లభించాల్సిన పెన్షన్ ప్రయోజనాలు అఖిల భారత సర్వీసుల నియామకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 3 ఏళ్ల పాటు సిఐడి అదనపు డీజీగా సునీల్ కుమార్ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంలో, వారిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడంలో ఆయన కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం సునీల్ కుమార్ పై ఉన్న కేసుల్లో ప్రధానమైంది.